వాగీషాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందు సుందర రుచిశ్చేతసి సామే గిరాన్ దేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పరమ పావనమైన మన భారతదేశంలో అనేక దేవతల యొక్క ఉపాసనలు జరుగుతూ ఉన్నాయి. దేవతలందరి చేత ఉపాసింపబడే దేవతామూర్తి భగవతి శ్రీ రాజరాజేశ్వరి, దుర్గా భవాని, లలితా మహాత్రిపుర సుందరి. ఆమెను పూజించక, ఆమెను స్తుతించక, ఆమె యొక్క స్మరణ చేయకుండా ఎవ్వరూ ఏ పనిని చేయలేరు. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్యలహరి స్తోత్రంలో శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కషల స్పందితుమపి అంటారు. అంటే తాత్పర్యం ఏమిటి అంటే, శంకరుడు కూడా ఏ పని చేయాలి అన్నా చలనము లేనివాడవుతాడు ఆమె యొక్క అనుగ్రహమే గనుక లేకున్నట్టయితే. నఖలు కుశల స్పందితుమపి. ఏతావత శంకరునికి అటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే జగత్తులో ఉన్నటువంటి జీవరాశుల యొక్క విషయం ఏమని చెప్పాలి? అందుకని ఆమె యొక్క ఉపాసన అనుష్ఠానము చాలా శ్రేష్టమై ఉన్నది, ఇందులో సందేహించే అవసరం లేదు. అమ్మవారి యొక్క అపార వైభవం వ్యాస భగవానుడు దేవీ భాగవతాది గ్రంథాల్లో తాను రచించినటువంటి పురాణాల్లో చెప్పినాడు. అందులో అమ్మవారిని మిగతా రోజుల్లో పూజించిన దానికంటే నవరాత్రుల్లో పూజించడము చాలా విశేషము. మిగతా రోజుల్లో ఆమెను పూజించే వ్యక్తులలో కేవలం మానవులమైనటువంటి మనం మాత్రమే కాదు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తులు కూడా ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై ఆమె నివసించేటువంటి మణిద్వీపానికి వెళ్ళి ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారు అని వర్ణించినాడు వ్యాస భగవానుడు. ఇంద్రాది దేవతలకు మహిషాసురుడు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు మొదలైనటువంటి అనేక రాక్షసుల యొక్క బాధలు కలిగిన సందర్భంలో ఆ రాక్షసుల యొక్క బాధను ఎదుర్కొనేందుకోసమై, తట్టుకునేందుకోసమై వాళ్ళ యొక్క సంహారాన్ని కోరినటువంటి వారి బ్రహ్మావిష్ణు మహేశ్వరుల సమీపానికి వెళ్ళినప్పుడు బ్రహ్మావిష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మణిద్వీపాధివాసిని భగవతి రాజరాజేశ్వరి సన్నిధానానికి వెళ్ళి దేవతలకు, లోకానికి వచ్చినటువంటి కష్టాన్ని గురించి తెలియజేయగా నిర్గుణ నిరాకారైనటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి సగుణ సాకారమూర్తిగా ఆవిర్భవించినది. దేవతలందరి యొక్క శక్తిని పుణికిపుచ్చుకున్నటువంటిది. నిరాకారైనటువంటి ఆ భగవతి సాకారమైనది. ఎంతమంది దేవతలున్నారో ఆ దేవతలందరి యొక్క ఏ ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలన్నిటి కూడా స్వీకరించినది. శివుని యొక్క ఆయుధమైన త్రిశూలాన్ని ధరించినది. శివుడు త్రిశూలాన్ని ఇచ్చినాడు. విష్ణుమూర్తి ఆయుధమైనటువంటి సుదర్శనాన్ని ధరించినది. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఇచ్చినాడు. బ్రహ్మదేవుని కమండల జలాన్ని స్వీకరించినది. వరుణుని పాశమును స్వీకరించినది. యముని చేతిలోని దండాన్ని స్వీకరించినది. దేవతలందరి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను తాను స్వీకరించి
లోకకంటకులైనటువంటి దుర్మార్గులైనటువంటి మహిషాసుర ధూమ్రలోచన చండముండ శుంభ నిశుంభ మొదలైనటువంటి రాక్షసుల యొక్క సంహారం చేసినది, లోకాన్ని రక్షించినది భగవతి రాజరాజేశ్వరి. ఆ అమ్మవారికి సంబంధించిన ఈ గొప్పనైనటువంటి లీలలతో కూడుకున్నటువంటి చరిత్ర గలదో ఆ చరిత్రను వ్యాస భగవానుడు మార్కండేయ పురాణంలో బహు విస్తృతంగా వర్ణించినాడు. దానిని ఒక స్తోత్ర రూపంగా మహా గొప్పనైనటువంటి పండితులంతా కూడా చెప్పుతూ ఉంటారు. 700 మంత్రాలతో కూడుకున్నటువంటి దానిని సప్తశతి అనే పేరుతో పిలుస్తారు. ఆ 700 మహామంత్రాల్లో ఆమె యొక్క ఆవిర్భావము, ఆమె యొక్క యుద్ధ పటిమ, రాక్షసులతో మాట్లాడినటువంటి తీరు అది అనన్య సామాన్యమై ఉన్నది. దేవతలకు సమస్య వచ్చినప్పుడు లోకాలకు క్షేమాన్ని కలిగించే నిమిత్తమై ఆమె ఆవిర్భవించడం ఒక ఎత్తు అయితే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆమెనే అనన్య శరణాగతి అయి ఉన్నది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని నిర్వహించాలి అనంటే చాలా ఆలోచనలో పడిపోయినాడు. ఇంత విశాలమైనటువంటి జగత్తులో 86 లక్షల జీవరాశులను సృష్టించడం అంటే అది నా నుండి అయ్యే పనేనా? పరిపాలనా సంవిధానాన్ని పొందినటువంటి విష్ణుమూర్తి కూడా అనేక లోకాలకు సంబంధించినటువంటి పరిపాలనా సంవిధానాన్ని కొనసాగించడం ఎట్లా అని ఆయన ఆలోచనలో పడిపోయినాడు. మహాదేవుడైనటువంటి శంకరుడు కూడా అనంత బ్రహ్మాండాల యొక్క సంహారాన్ని చేయడం ఎట్లా అనే విషయాన్ని తేల్చుకోలేక ఆయన కూడా సందేహంలో పడిపోయినాడు. ముగ్గురు కూడా ఒకచోటికి చేరి చింతాతురులై సృష్టిస్థితి సంహారాలు ఎట్లా జరగాలి అని ఆలోచన చేసి, మనకు శక్తిని అనుగ్రహించేటువంటిది భగవతి రాజరాజేశ్వరి ఉంటూ ఉండగా మనం ఈ విధంగా చింతాగ్రస్తులం కావడం ఎందుకు అని భావించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా విమానాన్ని అధిరోహించినటువంటి వారి అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపానికి వెళ్ళినారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చూచి, హే బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, సృష్టిస్థితి సంహార కార్యాలను నిర్వహించమని నేను మిమ్మల్ని ఆదేశిస్తే మళ్ళీ నా లోకానికి ఎందుకు వచ్చినారు అని ప్రశ్నిస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వినయపూర్వకంగా సమాధానం చెప్పినారమ్మా, నీ అనుగ్రహము లేనిది అంత కఠినమైనటువంటి సృష్టిస్థితి సంహారాలను మేము చేయలేకపోతూ ఉన్నాము. నీ కరుణ మాపైన కురవాలి, నీ అనుగ్రహం మాపైన ప్రసరించాలి అని వినయంగా ప్రార్థించినారు. ఆ ప్రార్థనను విన్నటువంటి భగవతి మందహాసం చేసినది. తిరుగు ప్రయాణమయ్యే సమయంలో ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిస్థితి సంహారాలను చేసే సామర్థ్యాన్ని పొందడం కోసమై అమ్మవారి యొక్క చరణ ధూళి కణాన్ని అపేక్షించినారు, ప్రార్థించినారు. అమ్మవారి చరణముల కంటినటువంటి చరణ ధూళి కణము గలదో ఆ కణాన్ని శిరస్సున ధరించి వాళ్ళంతా కూడా వాళ్ళ లోకాల్లోకి వెళ్ళిపోయినారు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచన్వన్ విరచేతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరహ సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్య లహరి స్తోత్రంలో ఈ మాటను అంటారు. అమ్మా, నీ చరణాల కంటినటువంటి చరణధూళి కణము గలదో ఆ చరణధూళి కణాన్ని బ్రహ్మ శిరస్సున ధరించినాడు. విష్ణుమూర్తి కూడా నీ చరణధూళి కణాన్ని శిరస్సున ధరించినాడు. మహాదేవుడైనటువంటి శంకరుడు కూడా నీ చరణధూళిని శిరస్సున ధరించినాడు. ఆ ముగ్గురు కూడా నీ చరణాల కంటినటువంటి ధూళి కణాన్ని శిరస్సున ధరించడం వలన సృష్టి స్థితి సంహారాలను చేయగలుగుతున్నారమ్మా అనేటువంటి విషయాన్ని చెప్పినారు జగద్గురు శంకరాచార్యుల వారు. ఏతావత దేవతలకు సమస్య వచ్చినప్పుడు సమస్యలను పరిష్కారం చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టి స్థితి సంహారాలను కొనసాగించాలి అని అంటే
అమ్మ యొక్క చరణధూళిని శిరస్సున ధరించి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ కార్యాన్ని నిర్వహించినారు అని అన్న తర్వాత మానవ మాతులైనటువంటి మన విషయం చెప్పవలసిందే ఉన్నది. అందుకని మనకు కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మనము కూడా ఏదైనా నా నుండి ఈ పని జరగడం కుదరదు, నాకు ఈ పని నెరవేరడం లేదు, నేను ఈ పనిని నెరవేర్చుకోవాలి అనేటువంటి కోరికనే గనక ఉన్నట్టయితే ఆ కోరిక గల వాళ్ళు అమ్మవారి యొక్క ఉపాసన చేయాలి. ఇందులో సందేహించే అవసరం లేదు.